సో దాన్నంతా కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రజలు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన ఢిల్లీలో జరిగినటువంటి సీజేపీ తరహాలో ఏపీలో కూడా ఉద్యమం జరుగుతోంది అంటూ కూడా చాలామంది యువజన నాయకులందరూ కూడా బయటకు వచ్చారు. ఈ యువజన నాయకులు జెన్జీ బ్యాచ్ ఎవరంటే వైసీపీకి సంబంధించి అంబటి రాంబాబు, ఆర్కే రోజా, పేర్ని నాని, ఆ తర్వాత ఇటు మల్లాది విష్ణు, ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా జెన్జీ బ్యాచ్. వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు రాష్ట్రంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు, దాంట్లో డిఎస్సి ఉద్యోగాలకు దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆందోళన చేసే ప్రయత్నం చూస్తున్నాం కదా, అవన్నీ చేసే ప్రయత్నం. దాంట్లో టీం లీడర్ అక్కడ మనం చూస్తున్నాం, అంబటి రాంబాబు గారు టీం లీడర్, మల్లాది విష్ణు గారు అక్కడ వెళ్తున్నారు ఆయన. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జెన్జీ బ్యాచ్. వీళ్ళంతా సీజేపీ తరహాలో ఏపీలో ఒక పెద్ద ఆందోళన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిలిపించిన నేపథ్యంలో ఈ యువజన నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. సో ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఈ వైసీపీ ప్లాన్ వారం రోజులుగా ఇది చేస్తున్నారు. ఏపీలోనూ జెన్జీ కథం తొక్కుతుందని ఊదరగొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం, కథం దొక్కుతోంది. జెన్జీ బ్యాచ్ అంతా కూడా అక్కడ కథం దొక్కుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంబటి రాంబాబు, ఆ తర్వాత పేర్ని నాని, ఇట్లా ఆర్కే రోజా గారు, ఇట్లా అందరూ కూడా కథం తొక్కుతున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా వైసీపీ విద్యార్థి యువజన విభాగం చేపట్టినటువంటి ఆందోళనల్లో జెన్జీ డిఎస్సి ఉద్యోగం దానికి సంబంధించినటువంటి జెన్జీ బ్యాచ్ ఎక్కడ కూడా నిజంగా నిరుద్యోగులు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలే. పూర్తిగా వీళ్ళే సొంతంగా వీళ్ళే వెళ్ళడము, ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సో ఆయన ఇచ్చిందల్లా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు వాలంటీర్ పోస్టులు ఇచ్చారు 5,000 రూపాయలతోని. సో ఆ తర్వాత ఆయన ఎన్నికలకు వాళ్ళను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఎలక్షన్స్కి వెళ్ళే సమయంలో కావచ్చు, ఇతరత్ర ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ప్రజలకు వాళ్ళు ఏదైతే ఇస్తున్నానని చెప్తున్నటువంటి పథకాలు అవేవీ లేవు. కానీ అట్లాంటివన్నీ కూడా ఏదో అట్లా చేసే ప్రయత్నానికి వాళ్ళను ఉపయోగించుకున్నటువంటి దృశ్యాలు అప్పుడు మనకు కనిపించాయి. ఆ తర్వాత నిజంగా చాలామంది అనుకుంటున్నారు, ఒకవేళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే కనుక మరి ఇక్కడ వాలంటీర్లు ఎవరు ఉండరు కాబట్టి ఆ విధంగా ఇయ్యలేదేమో అనే చర్చ కూడా అప్పుడు చాలామంది చేశారు. ఇట్లా హడావిడి చేసి రాష్ట్రంలో నిరుద్యోగులను ఆ విధంగానే ఉంచేసి శాశ్వత నిరుద్యోగులైన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనికి. అంటే వాళ్ళ ఏజ్ అయిపోయి, ఇవన్నీ అయిపోయి, ఇదంతా అయిపోయి. సో నిజంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా పిల్ల పాపలతో ఉండే పరిస్థితి కనిపించేది. సో పెళ్ళిళ్ళు కాక కూడా చాలామంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. సో ఇట్లా ఇప్పుడు రాష్ట్రంలో సీజేపీ తరహాలో ఉద్యమం అంటూ ఈ విధంగా వాళ్ళ యువజన విభాగం నాయకులు అందరూ కూడా పక్కకు కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ వేసుకొని వాళ్ళు హడావిడి చూడొచ్చు మనం. సో ఇట్లా వీళ్ళందరినీ వేసుకొని సో బయటకు వచ్చేసి హడావిడి చేస్తున్నారు. ప్రజలు కావచ్చు, నిరుద్యోగుల మద్దతు ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఈ అంశానికి సంబంధించి మరి ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఈ ఉద్యమాలు, ఎందుకు హడావిడి? అంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయనా, లేదంటే రాష్ట్రం సుభిక్షంగా ఉందనా, సో రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడానికా, సో ప్రజల మీద ఇంత కక్ష కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే చర్చ ఇంకోవైపు. సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ లీడర్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు.